ఇటీవల కాలంలో కులాంతర మతాంతర వివాహాలు పెరుగుతున్నాయి. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే తాజాగా మతాంతర వివాహంపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఇందులో భాగంగా ముస్లిం యువకుడితో హిందూ యువతి వివాహం చెల్లదని తీర్పునిచ్చింది. ఇక విషయం ఏంటంటే మతాంతర వివాహం రిజిస్టర్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని ఓ ప్రేమ జంట హైకోర్టును ఆశ్రయించింది. 1954 చట్టం ప్రకారం తమ వివాహం రిజిస్టర్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టును కోరింది. ఇలా పోలీసు రక్షణలో ప్రత్యేక వివాహం కోసం ఒక జంట చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. మధ్యప్రదేశ్ కు చెందిన ముస్లిం వ్యక్తి హిందూ యువతి పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే వారిద్దరూ తమ తమ మతాలను మాత్రం వదులుకోకుండా కలిసి జీవనం సాగించాలని నిర్ణయించారు. దీంతో పోలీసు రక్షణ కనిపించడంతో పాటు ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ జంట మతాంతర వివాహాన్ని సదరు మహిళా కుటుంబం కోర్టులో వ్యతిరేకించింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే సమాజంలో తమ పరువు పోతుందని వాపోయింది. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె తన వెంట నగలను కూడా తీసుకెళ్లిందని ఆమె కుటుంబం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మరోవైపు వారిరువురు తమ తమ మతాలు మారలేదని, సహజీవనం కూడా చేయలేదని, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం మతాంతర వివాహం చెల్లుబాటు అవుతుందని ఆ జంట తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ముస్లిం వ్యక్తిగత చట్టాన్ని ప్రత్యేక వివాహ చట్టం అధిగమిస్తుందని వాదించారు. ఈ సమయంలో ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ గుర్బల్ సింగ్ అహ్లూవాలియా నేతృత్వంలోని ధర్మాసనం ముస్లిం పురుషుడు హిందూ యువతి కలిసి ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకున్నప్పటికీ ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం ఆ పెళ్లి చెల్లదని పేర్కొన్నారు. ఆ జంట పిటిషన్ను తిరస్కరించారు.